స్కూల్ అయితే రీఓపెన్ అయిపోతూ ఉంది. మరి స్టార్ట్ చేశారా? అదేనండి, షాపింగ్ చేయడం. స్కూలుకి కావాల్సిన యాక్సెసరీస్ అన్ని కావాలి అని చెప్పేసి అంగడంగడి వెతుకుతూ ఉన్నారా? మీకు ఆ శ్రమ ఎందుకని చెప్పేసి నేనే ఆన్లైన్ లో కొన్ని ప్రోడక్ట్లు అయితే తీసుకుని వచ్చాను. మొత్తం టోటల్ గా స్కూలుకి కావాల్సిన యాక్సెసరీసే ఉంటుంది. ఏది బెస్ట్ గా ఉంది, ఏది బెస్ట్ గా లేదు అనేది క్లియర్ గా చెప్పేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇక స్కూల్ కి వెళ్ళాలంటే మెయిన్ గా కావాల్సింది స్కూల్ బ్యాగ్. స్కూల్ బ్యాగ్ ఒకటి బాగుంటే చాలు, పిల్లలు ఈజీగా స్కూల్ కి వెళ్ళొచ్చేస్తారు. అదే బాగాలేదనుకో వాళ్ళకి కూడా చిరాగ్గా ఉంటుంది కదా. సో అందుకనేసే 2 సెట్ ఆఫ్ ప్రోడక్ట్లు అయితే నేను ఆర్డర్ పెట్టాను. ఒకటి వచ్చేసి సింగిల్ పీస్ వస్తుంది, ఇంకొకటి వచ్చేసి కాంబో పీస్ వస్తుంది. ఫస్ట్ అయితే సింగిల్ ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది చెక్ చేద్దాము. జిప్ క్వాలిటీ అన్ని చాలా బాగుంది నిజంగానే. ఇందులో 2 లేయర్స్ ఆఫ్ కంపార్ట్మెంట్స్ ఉంటుంది. బట్ బ్యాగ్ క్వాలిటీ ఓకే అనేలాగా మాత్రమే ఉంది. వావ్ సూపర్ అనేలాగైతే లేదు. ఈ బ్యాగ్ నైతే నేను 232 రూపీస్ కి అయితే కొన్నాను. ఇందులో ముందు చెప్పినట్టే జిప్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. 2 కంపార్ట్మెంట్స్ కాకుండా ముందర కూడా 2 పాకెట్లు ఇచ్చారు. అలాగే సైడ్ వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ఇచ్చారు. బట్ ఇవి కూడా అంత మంచి క్వాలిటీలో అయితే లేదు అని అనిపించింది. ఏదో ఒక నెట్ ఫ్యాబ్రిక్ ఎత్తి కుట్టినట్టు ఉంది. 2-3 సార్లకి అది పోతుంది అని అనిపించింది. ఇక షోల్డర్ హోల్డర్ కూడా స్ట్రాంగ్ గా ఉంటేనే కదా బుక్కులు బరువు మోయడానికి. ఇవి కూడా అంత స్ట్రాంగ్ గా అయితే లేదనిపించింది. ఇక బ్యాక్ సైడ్ చూసారనుకో నిజంగానే చాలా వర్స్ట్ గా ఉంది. ఎందుకంటే జస్ట్ నెట్ ఫ్యాబ్రిక్ కుట్టేసి లోపల శారీ లోపల ఫోల్డ్ చేసి పెట్టడానికి ఒక వైట్ కలర్ లో పెడతారు కదా, దాని పేరు చెప్పడం తెలియదు. ఆ షీట్ మాత్రం లోపల పెట్టారు. బుక్కులు చాలా బరువుగా ఉంటుంది. పిల్లలు మోసేటప్పుడు బరువంతా ఈపు పైనే పడుతూ ఉంటుంది. బట్ బ్యాక్ సైడ్ బాగుంటేనే బ్యాగ్ వచ్చి వెయిట్ ని తాంగగలుగుతుంది. బట్ ఇది అంత మంచిగా లేదు అని అనిపించింది. నేను వచ్చేసి ఈ బ్యాగ్ ఎల్కేజీ టు 3rd స్టాండర్డ్ వరకు యూస్ చేసుకోవడానికి మాత్రమే రికమెండ్ చేస్తాను. వాళ్ళకే కొన్ని బుక్స్ ఉంటుంది, ఇలాంటి సింపుల్ బ్యాగ్ తీసిచ్చినా సరిపోతుంది అని అనిపించింది. ఇక వేర్ చేసుకుంటే ఇలా ఉంటుంది సైజు. ఇప్పుడు సింగిల్ ప్రోడక్ట్ అయితే చూసాం కదా, ఇప్పుడు కాంబో పీస్ అయితే చూద్దాము. నేను అనుకున్నాను సింగిల్ ప్రోడక్ట్ బాగా వస్తుంది, కాంబో పీస్ అంత మంచిగా రాదేమో. ఎందుకంటే 2 బ్యాగులు కలిపి నేను 458 రూపీస్ కే కొన్నాను కాబట్టి ఇది అంత మంచిగా రాదేమో అని అనుకున్నాను. బట్ నేను అనుకునేదంతా చాలా తప్పు అని అనిపించింది. ఎందుకంటే కాంబో పీసే చాలా మంచిగా వచ్చింది. జిప్ క్వాలిటీ చూసారంటే ఎక్సలెంట్ గా ఉంది. అలాగే దీంట్లో 3 లేయర్స్ ఆఫ్ కంపార్ట్మెంట్స్ ఉంటుంది. అది కాకుండా ముందర 2 పాకెట్స్ ఉంటుంది. టోటల్ గా దీనికి 5 జిప్స్ వస్తుంది. అలాగే బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా 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 బాగుంది నిజంగానే. 2 బ్యాగులు కలిపి నాకు 458 రూపీస్ పడింది. సో ఒక్కొక్క బ్యాగ్ చూసారనుకో 229 రూపీసే పడుతుంది. సింగిల్ ప్రోడక్ట్ కన్నా ఇవి 10 రూపాయలు తక్కువలోనే వచ్చింది. బట్ క్వాలిటీ చాలా బాగుంది. ఎంత మంచి క్వాలిటీలో ఇవ్వాలో అంత మంచి క్వాలిటీలో ఇచ్చారు. ఫస్ట్ బ్యాగ్ తో కంపేర్ చేస్తే ఈ బ్యాగ్ ఎంతో బెటర్ అని అనిపించింది. ఇక జిప్పులు కూడా ఇన్విజిబుల్ జిప్పుల్ లాగా ఉందన్నమాట. హిడెన్ జిప్పులు ఇచ్చారు. మనంగా వెతికితే గానీ కనిపించదు జిప్పులు ఎక్కడుందని చెప్పేసి. ఇక వాటర్ బాటిల్ హోల్డర్ కూడా మనమే కస్టమైజ్ చేసుకున్నంత స్ట్రాంగ్ గా ఉందన్నమాట. ఇవి కూడా నెట్ ఫ్యాబ్రికే, కానీ చాలా స్ట్రాంగ్ గా ఉండే నెట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. నిజంగానే చాలా బాగుందన్నమాట. ఇక 2 వైపులో ఉంటుంది, ఏదైనా ఒక వైపు యూస్ చేసుకుంటే కూడా సరిపోతుంది. ఇక బ్యాక్ సైడ్ చూసారనుకో షోల్డర్ హోల్డర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు. అలాగే బ్యాక్ పార్ట్ చూసారా, ఇలాగుండాలి బ్యాగ్ కి. అప్పుడే ఎంత బరువైనా పిల్లలకి ఈపు పైన బరువు పడకుండా ఈజీగా క్యారీ చేయగలుగుతారు. అదే కాకుండా ఈ బ్యాగ్ కొన్ని రోజులు లైఫ్ వస్తుందన్నమాట. అదే ముందు చూపించిన బ్యాగ్ లాగా ఉన్నిందనుకో తొందరగా చినిగిపోతుంది. అది చినిగిందంటే ఏమవుతుంది, బుక్స్ వెయిట్ అంతా పిల్లల వీపు పైనే పడిపోతుంది అనమాట. సో నేను రికమెండ్ చేసేది ఈ కాంబో పీస్ ని తీసుకోండి. సింగిల్ పీస్ కంటే ఇవే చాలా క్వాలిటీగా చాలా మంచిగా ఉంది అని నేను రికమెండ్ చేస్తాను. ఈ బ్యాగ్ ని 1st స్టాండర్డ్ పిల్లల నుంచి 10th స్టాండర్డ్ పిల్లల వరకు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. బుక్స్ కూడా చాలా బాగా ఈజీగా క్యారీ చేయన్ అవుతుంది అని అనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఒక బ్యాగ్ చెక్ చేసి ఇంకో బ్యాగ్ అలానే ఉంటుంది అని ఊహలో వదిలేలేం కదా. సో ఈ బ్యాగ్ ను కూడా చెక్ చేస్తూ ఉన్నాను. సేమ్ ముందు చెప్పిన క్వాలిటీస్ అన్ని ఈ బ్యాగ్ లో కూడా ఉంది. 3 లేయర్స్ ఆఫ్ కంపార్ట్మెంట్స్ ఉంటుంది. అలాగే ముందర 2 పాకెట్స్ ఉంటుంది. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. హోల్డర్స్ చాలా బాగుంది. అన్ని సేమ్ యాజ్ టీస్ ఆ బ్యాగ్ ఎలా ఉందో ఈ బ్యాగ్ కూడా అలాగే ఉందన్నమాట. అయినా కూడా మనం కాంబోలో వచ్చినప్పుడు ఒక్కొక్క బ్యాగ్ ని సపరేట్ గా కంపల్సరిగా చెక్ చేసుకోవాలి. ఒకటి బాగుంది కదా అని చెప్పేసి ఇంకొక దాన్ని గుడ్డిగా నమ్మేయకూడదు. ఎందుకంటే ఒక బ్యాగ్ మంచిగా పంపించి ఇంకొక బ్యాగ్ చాలా లో క్వాలిటీలో కూడా పంపించుండొచ్చు. సో ఎప్పుడు కూడా కాంబోలో తీసేటప్పుడు రెండింటిని చెక్ చేసుకుని ఆ తర్వాత యూస్ చేసుకోండి. ఈ రెండిటి బ్యాగ్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కానీ నేను రికమెండ్ చేసేది కాంబో పీసే చాలా బాగుంది అని నేను రికమెండ్ చేస్తున్నాను. ఇక చిన్న పిల్లలకి ఈ బ్యాగే చాలు అని అనుకుంటే సింగిల్ పీస్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూద్దాము. పిల్లల హెల్త్ విషయంలో అస్సలు నేను కాంప్రమైజ్
కాంప్రమైజ్ అవ్వననమాట. ఇంకా కూడా ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ ఇస్తున్నట్లయితే ఆ ప్లాస్టిక్ బాటిల్ ని ఇసిరిపారేసి స్టీల్ బాటిల్ ని అయితే మీరు తీసుకోండి. పిల్లల హెల్త్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. పిల్లలకి స్టీల్ లో ఇస్తేనే మంచిదా, ఇంకా కాపర్ లో ఇస్తే కూడా ఇంకా మంచిది అని అనుకుంటారు. బట్ కాపర్ కన్నా నాకెందుకో స్టీలే మంచిది అని అనిపిస్తుంది. కాపర్ మంచిదే లేదనడం లేదు, కానీ కాపర్ లో ఎక్కువసేపు వాటర్ ఉంచామనుకో అది ఒకలాగా స్మెల్ వస్తుంది. పిల్లలు నీళ్లు తాక్కనే పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు అలానే తెచ్చేస్తారు. సో అందుకనేసే పిల్లలకి ఎప్పుడు నేను స్టీల్ వాటర్ బాటిల్ ని రికమెండ్ చేస్తూ ఉంటాను. ఇవి చాలా బాగుంటుంది, ఎలాంటి స్మెల్ రాదు. అది కూడా మీరు చెక్ చేయాలి. ఎప్పుడు మీరు స్టీల్ వాటర్ బాటిల్ తీసుకున్నా వాటర్ కాసేపు నింపి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంచిన తర్వాత ఎలాంటి స్మెల్ అయినా వస్తుందా లేదా అనేది కంపల్సరిగా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతగా మెయిన్ గా చెక్ చేయాల్సింది లీకేజ్ అవుతుందా లేదా అనేసి చెక్ చేసుకోవాలన్నమాట. పిల్లలు బ్యాగ్ లో పెట్టుకోవడం వల్ల లీకేజ్ అయిందనుకో బుక్స్ మొత్తం పాడైపోతూ ఉంటుంది. సో నీళ్ళు అనేది లీక్ అవ్వకుండా ఉండాలి. ఈ వాటర్ బాటిల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక లీకేజ్ అవుతుందా లేదా అనేసి చెక్ చేస్తూ ఉన్నాను. లీకేజ్ అయితే అవ్వడం లేదు. ఇక ఇంకొక వాటర్ బాటిల్ ని కూడా చెక్ చేస్తూ ఉన్నాను. ఈ 2 వాటర్ బాటిల్ ని నేను కాంబోలోనే కొన్నాను. 2 వాటర్ బాటిల్ కలిసి నాకు 349 రూపీస్ పడింది. నేను తీసుకున్న మొత్తం ప్రోడక్ట్ ప్రీపేడ్ చేశాను కాబట్టి నాకు ఇంకొంచెం తక్కువ ప్రైస్ పడింది అని నేను చెప్తాను. సో మీకు కావాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. కావాలి అనుకుంటే కొనుక్కోండి. ప్రీపేడ్ చేసి కొనుక్కున్నారనుకో ఇంకా తక్కువ డబ్బులు పడుతుంది అనమాట. లిడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫుల్ ట్రెండింగ్ లో ఉండే లంచ్ బాక్స్ అన్నమాట. ఇది ఎంత మంచి క్వాలిటీలో ఉంది అనేది చూసేద్దాం ఈ రోజు. నాకు కూడా దీని గురించి పెద్దగా ఐడియా లేదు. ఫస్ట్ టైం కొనుక్కుంటూ ఉన్నాను. ఇది క్వాలిటీ ఎలా ఉంటుంది, ప్లాస్టికా లేకపోతే స్టీలా అనేది చూసేద్దాము. చాలా మంది రికమెండ్ చేస్తూ ఉన్నారు. ఇవి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు, సాంబార్లు చట్నీలు తీసుకుని వెళ్ళినా లీక్ అవ్వదు అని చెప్పేసి రికమెండ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు అయితే చెక్ చేసేద్దాము. ఓపెన్ చేసిన వెంటనే పైన ఉండే కంటైనర్ ఈజీగా బయట వచ్చేసింది అనమాట. కింద బాటమ్ లో ఉండే కంటైనర్ అలా సపరేట్ గా వచ్చేసింది. అందులో ఒక స్పూన్ అయితే పెట్టారు, పెద్దదిగా ఉంది, స్టీల్ అన్నమాట. అది అంత మంచి క్వాలిటీలో లేదు. ఎడ్జెస్ అంతా చాలా షార్ప్ గా ఉంది స్పూన్ కి. సో ఆ స్పూన్ యూస్ చేస్తే నేలకు తెగిపోతుంది. ఇక లిడ్ వచ్చేసి ప్లాస్టికే. ఇది వాటర్ ప్రూఫ్, అదే లీక్ అవ్వకుండా ఉండడానికి ఇలాంటి రబ్బర్ ఇచ్చారు. అది కూడా ఒక్కటైతే చాలా లూజ్ గా ఉంది, కింద పడిపోయేలాగా ఉంది. దాన్ని మళ్ళీ రీఅరేంజ్ చేశాను, అయినా కూడా అది కింద పడిపోయేలాగే ఉంది. ఇక ఇది స్టీల్ అని చెప్తున్నారు, బట్ ఇది స్టీల్ అయితే కాదు. మనం కేక్ బేక్ చేస్తాం కదా ఒక కంటైనర్, అలాగుందనమాట. స్టీల్ అయితే అస్సలు లేదు. ఈ టోటల్ ప్రోడక్ట్ లో స్టీల్ ఏదైనా ఉందంటే అదొక్కటి స్పూన్ మాత్రమే. ఈ స్పూన్ కూడా అంత మంచిగా లేదు, ఎడ్జెస్ చాలా షార్ప్ గా ఉందన్నమాట. మీకు చూస్తేనే అర్థమైపోతుంది. మనం కేక్ బేక్ చేయడానికి యూస్ చేసే ట్రే లాగే ఉంది. దీన్ని బై స్టెయిన్లెస్ స్టీల్ అంటారు చూడు, ఏం చెప్పాలనే తెలియదు. వాళ్ళ వ్యూస్ కి చెప్తున్నారా లేకపోతే వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోషన్ చేయడానికి చెప్తున్నారా తెలియదు. ఇవైతే అంత మంచి ప్రోడక్ట్ లాగా నాకైతే అనిపించలేదు. ఇందులో పిల్లలకి ఫుడ్ పెట్టియడం చాలా మంచిది అని కూడా చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇందులో ఫుడ్ పెట్టియడం కూడా చాలా మంచిదైతే కాదు. ఇక లీక్ ప్రూఫ్ అని చెప్పారు కదా, దానికే చెక్ చేస్తున్నాను. ముందే ఆ లిడ్ కొంచెం లూజ్ గా ఉందని తెలుసు, లీక్ అవుతుందని ఐడియా వచ్చేసింది. అయినా కూడా మీకు ప్రూఫ్ కావాలి కదా, అందుకోసమే ఇలా నీళ్లు వాటర్ వచ్చేసి కలర్ వేసి నీళ్లు పోసి చెక్ చేసి చూపిస్తున్నాను. ముందే తెలుసు పెద్ద బాక్స్ ఇది, లిడ్ అయితే చాలా లూజ్ గా ఉందని చెప్పేసి, అయినా కూడా చెక్ చేస్తూ ఉన్నాను. అందులో నుంచి ఎక్కువ వాటర్ అయితే లీక్ అవుతూ ఉంది. ఆ తర్వాత 2 చిన్న బాక్సులు ఉంది కదా, అందులోనూ ఆరెంజ్ కలర్ ది లైట్ గా లీక్ అవుతూ ఉంది. ఇవైతే వేస్ట్ ప్రోడక్ట్, కొనకండి. చూడ్డానికి ముచ్చటగా అనిపించచ్చు, ఇందులో ఏ మాత్రం ఫుడ్ పెట్టగలుగుతాం? చిన్న పిల్లలకి, ఎల్కేజీ యూకేజీ పిల్లలకి మాత్రమే ఇందులో ఫుడ్ పెట్టగలుగుతాము. అంత కొంచెం కంటైనరే ఉందన్నమాట. పెద్ద పిల్లలకైతే ఇందులో ఫుడ్ పెట్టలేము. అదే కాకుండా ఇది మంచిది కాదబ్బా, దీన్నైతే నేను రికమెండ్ చేయడం లేదు. దీనికి బదులుగా మనం స్టీల్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండేవే తీసుకుంటే సరిపోతుంది. అది ఆన్లైన్ లో కొనకండి, ఎందుకంటే స్టీల్ ది ఆన్లైన్ లో చూడడానికి బాగుంటుంది కానీ నేరుగా రిసీవ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. సో నేరుగా వెళ్ళి కొనుక్కుని వచ్చుకోండి. ఇక నెక్స్ట్ లంచ్ బాక్స్ చూసాం కదా, దాన్ని క్యారీ చేయడానికి లంచ్ బ్యాగ్ కూడా కావాలి కదా. సో అందుకనేసే ఈ బ్యాగ్ 2 ఆర్డర్ పెట్టాను. అందులో ఒకటి ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోయింది. కంపేర్ చేద్దాము క్వాలిటీ ఏది బాగుంది అని చెప్పేసి 2 అయితే ఆర్డర్ పెట్టాను. ఇది ఒక్కటే రిసీవ్ అయింది అనమాట. దీని క్వాలిటీ వచ్చేసి
ఓకే అనేలాగే ఉంది. బట్ ఇదొచ్చేసి 117 రూపీస్‌కే కొన్నాను. మనం నార్మల్‌గా ఒక అంగట్లో కొంటే ఎలా ఉంటుందో ఆ క్వాలిటీనే ఉంది. నేను ఇంకా మంచి క్వాలిటీలో వస్తుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ నార్మల్ క్వాలిటీలోనే వచ్చిందనమాట. జిప్ క్వాలిటీ కూడా నార్మల్‌గానే ఉంది. సూపర్‌గా ఉంది అనేలాగా లేదు. ఇక ముందు తీసుకున్న బాక్స్‌ని పెట్టి చూస్తున్నాను. స్టోరేజ్ చేసుకోవడానికి చాలా గ్యాప్ అయితే ఉంది. చాలా హైట్‌గా ఉంది. హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ అయితే బ్యాగ్ లోపలే పట్టిపోతుందనమాట. పెద్ద వాటర్ బాటిల్ అయితేనే మనం తనిగా క్యారీ చేయాల్సొస్తుంది. ఇక వాటర్ బాటిల్ హోల్డర్ వచ్చేసి అంత మంచిగా లేదు. నిజంగానే చాలా చిన్నది ఇచ్చారు. బహుశా నా వాటర్ బాటిల్ ఏమన్నా పెద్దదయిందో ఏమో లోపల పోవడం లేదు. హోల్డర్ వేస్ట్ అనే అనిపించింది. బట్ బ్యాగ్ లోపలే ఒక హాఫ్ లీటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు అని కూడా అనిపించింది. ఇవి చాలా పెద్ద వాటర్ బాటిల్ అవ్వడం వల్ల అందులో క్యారీ చేయడం మానలేదు. ఇక క్వాలిటీ మీరే చూడండి. ఇంకా క్లోజ్ గా చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నాను. జిప్ క్వాలిటీ ఇలా ఉంటుంది. ఇక బ్యాగ్ క్వాలిటీ వచ్చేసి నార్మల్ క్వాలిటీలోనే ఉంటుంది. సూపర్ గా ఉంది అనే మాత్రం అనుకోకండి. ఇంకొక బ్యాగ్ వచ్చినుంటే ఈజీగా ఉంటుంది కంపేర్ చేయడానికి. బట్ వాళ్ళే అది క్యాన్సిల్ చేసేసారు. ఇలాంటి మిస్టేక్ కూడా జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు ఆన్లైన్ లో. సో మీకు ఈ ప్రోడక్ట్లన్నీ కావాలనుకో రీఓపెన్ కి ముందు ఒక 1 వీక్ ముందే మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఏది మంచిగా వస్తుందో దాన్ని ఉంచుకుని ఏది బాగా రాలేదో దాన్ని రిటర్న్ పెట్టేవచ్చు. మీరు ఏది కొనాలన్నా రెండుగా కొనుక్కోండి. ఒకటి మంచిగా వచ్చింది పెట్టుకుని ఇంకొకటి బాలేంది రిటర్న్ పెట్టొచ్చు కదా. మళ్ళీ స్కూల్ దగ్గరలో కొన్నామనుకో బాగలేని ప్రోడక్ట్ ని కాంప్రమైజ్ అయ్యి పెట్టుకోవాల్సి వస్తుంది. సో అలా కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక 10 డేస్ లేదా 1 వీక్ ముందే ఆర్డర్ పెట్టుకుని అన్ని చెక్ చేసుకుని బాగలేని ప్రోడక్ట్ ని రిటర్న్ పెట్టేసేయండి. ఎప్పుడు కూడా 2 తీసుకుంటే అందులో ఏది బెస్ట్ క్వాలిటీ ఉంది అని తెలుస్తుంది అనమాట. సింగిల్ ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకో ఇది ఇంతేనేమో అని కూడా అనుకుంటాము. సో అందుకనేసే రెండుగా ఆర్డర్ పెట్టుకుని మంచి క్వాలిటీని ఉంచుకుని బాగాలేని క్వాలిటీని రిటర్న్ చేసేయండి. ఈ బ్యాగ్ వచ్చేసి ఓకే ఓకే అనుకుంటే తీసుకోవచ్చు. వద్దు ఇంకా మంచి క్వాలిటీ కావాలి అని అనుకుంటే స్కిప్ చేసేవచ్చు. ఇక ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉందబ్బా ఇప్పుడు. బైండింగ్ చేయడం అంటే చాలా పెద్ద పని కదా. ఫస్ట్ బుక్ మెషర్మెంట్ తీసుకోవాలి, దాన్ని కట్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేయాలి, దానికి పిన్ చేయాలి, దానికి లేబుల్ చేయాలి. ఇంత పని ఉంటుంది కదా. ఇవంతా ఎందుకు, మీరు ఎందుకు కష్టపడుతున్నారు, అన్ని మేము రెడీమేడ్ గా పంపిస్తున్నాం అని చెప్పేసి మీషో వాళ్ళే ఇలా బుక్ బైండింగ్ అయితే ఇచ్చేసారనమాట. ఇవ్వలేదబ్బా, నేను కొనుక్కున్నాను. చూద్దాము, ఫుల్ ట్రెండింగ్ లో పోతుంది కదా, వర్క్ అవుతుందా లేదా అనేసి చెక్ చేద్దామని తీసుకున్నాను. ఇక పిల్లలకి అవసరం అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. ఇందులో వచ్చేసి 3 సైజులు ఉంటుందన్నమాట. స్మాల్ సైజ్, మిడిల్ సైజ్, అలాగే కింగ్ సైజ్ ఉంటుంది. 3 సైజులలోనూ 10 పీసులు ఉంటుందన్నమాట. ఇంకా కావాలంటే మళ్ళీ ఆర్డర్ పెట్టుకుందాము. ఇప్పటికి ఇది చెక్ చేద్దామని ఇంతటితో తీసుకున్నాను. వాళ్ళే లేబుల్ కూడా ఇచ్చేసారు. లేబుల్ కూడా చాలా బాగుంది. చైనీస్ వాళ్ళ లేబుల్ చాలా డీసెంట్ గా ఉంది. ఎలాంటి బొమ్మలు అలాంటివన్నీ లేకుండా. ఇక క్వాలిటీ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంది. చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుందన్నమాట బైండింగ్ వచ్చేసి. సో చాలా ఈజీగా మనం బైండింగ్ చేయగలుగుతాం అని కూడా అనిపించింది చూసిన వెంటనే. ఇలాంటి టెక్నాలజీ అంతా మేము చదువుకునేటప్పుడు ఎందుకు ఇవ్వలేదురా బాబోయ్ అని కూడా అనుకున్నాము. అప్పుడంతా సిమెంట్లన్నీ పోసేసి ఆ అట్టలు ఇదిలించుకుని తెచ్చి బుక్కులకు వేసేవాళ్ళం. ఇప్పుడు చూసారనుకో ఎంత టెక్నాలజీ మారిపోయిందో అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను వచ్చేసి కింగ్ సైజే వేసి చూపిస్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది కదా. చాలా ఈజీగా కూడా ఉంది నిజంగానే. ఫస్ట్ వచ్చేసి బుక్ ని సెంటర్ లో ఇలా పెట్టుకోవాలి. నాకు ఎడ్జెస్ ఇంకొంచెం పొడుగ్గా ఉంటే బాగునున్నేమో అని అనిపించింది. కొంచెం గ్యాప్ ఉంది కదా, అది కూడా కవర్ అయ్యి ఉంటే ఇంకా బాగునుంటుంది అని అనిపించింది. ఇక బుక్ ని ఇలా సెంటర్ లో పెట్టేసి జస్ట్ వాళ్ళు అతికించి ఉండే పేపర్ ని రిమూవ్ చేసి మన బుక్ కి ఒట్టించాలన్నమాట. కానీ చాలా జాగ్రత్తగా ఒట్టించుకోవాలి. ఎందుకంటే గమ్ము చాలా స్ట్రాంగ్ గా ఉంది నిజంగానే. కొంచెం అటు ఇటు ఒట్టుకున్నా కూడా రిమూవ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకనేసే చూసి కాస్త నిదానంగా ఒట్టించామనుకో నీట్ గా ఒట్టుకుంటుందన్నమాట. కొంచెం అటు ఇటు అయినా కూడా రింకిల్స్ వచ్చేస్తుంది. ఆ తర్వాత చూడడానికి బాగోదు. చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కదా. సో అది కూడా కనబడుతుంది. అంతే, ఒక సైడ్ ఒట్టించేసి ఓపెన్ చేసి ఇలా ఫోల్డ్ చేయడమే పని అన్నమాట. ఇక అటువైపును కూడా సేమ్ అదేలాగా పేపర్ ని రిమూవ్ చేసి ఒట్టించడమే. చాలా ఈజీగా పని అయిపోతుంది. చాలా తొందరగా అన్ని బుక్కులకి మనం బైండింగ్ చేసేయగలుగుతాము. ఇలాంటి షీట్ ఉంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అని అనిపించింది. బైండింగ్ చేసేది
చాలా కష్టం అని అనుకునే వాళ్ళకి ఇవి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. నాకైతే బైండింగ్ చేయడం చాలానే ఇష్టం. చేస్తూనే ఉంటాం. ఈ మధ్య ఓపిక లేక ఎవరైనా చేస్తే బాగుండు అని కూడా అనిపించేస్తూ ఉంటుంది. బట్ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఈజీగా బైండింగ్ చేసి పెట్టేవచ్చు. ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా. దీనికి పిన్ కొట్టాల్సిన అవసరం కూడా లేదు. స్టాబ్లర్ యూసేజ్ కూడా అవసరం లేదు. చాలా స్ట్రాంగ్ గా ఒట్టుకుంటుంది. అంత మంచిగా ఉందన్నమాట గమ్ము. ఈజీగా బుక్కులైతే బైండింగ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ ప్రోడక్ట్ ని తీసుకోండి. మెయిన్ గా టెక్స్ట్ బుక్కులు తీసుకున్నాం అనుకో మనకి ఈజీగా బుక్కుల్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక ఇది వాటర్ ప్రూఫ్ అని కూడా చెప్పారు. అందుకే చెక్ చేస్తున్నాను. నీళ్లు పోసినా కూడా బుక్ పైన కొంచెం కూడా నిలవడం లేదు. జారిపోతుంది అలా వానపాములాగా. సో ఇదైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అని అనిపించింది. ఇక ఫైనల్ గా ఇది మనకి పిల్లలకి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట. పిల్లలకి కూడా మనం మనీ సేవింగ్ అనేది నేర్పించాలి. బట్ నేనైతే ఇది నా కోసమే కొనుక్కున్నాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఉండీలంటే. బట్ మట్టితో చేసే ఉండీలంటే చాలా ఇష్టం. అది ఇప్పుడు దొరకడం లేదు కదా. సరే ఇప్పుడు ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉంది మనీ బ్యాంకు. దీన్ని కూడా యూస్ చేసి చూద్దాము అనేసి కొనుక్కున్నాను. సైజ్ అయితే చాలా చిన్నదిగా ఉంది. ఏంట్రబ్బా దీంట్లోపై 1 lakh పడుతుందా అనేలాగా ఉంది. అంత చిన్న సైజ్ లో వచ్చింది. నేను ఇంకొంచెం పెద్ద సైజ్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ చాలా చిన్న సైజ్ ఉంది. ఇందులో కొన్ని నెంబర్స్ ఉంది. 500, 100, 200 అలాగనేసి నెంబర్స్ ఉంది. మనం ఎంత మనీ లోపల వేస్తామో దాన్ని ఇక్కడ పైన క్రాస్ చేసి పెట్టుకున్నాం అనుకో లోపల ఇంత మనీ ఉంది అని చెప్పేసి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇక బాక్స్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి నేను 166 రూపీస్ కి కొన్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాసేపు చాలా కన్ఫ్యూషన్ లో ఉన్నాను. డబ్బులు వేయడానికైతే బొక్కుంది. బట్ రిమూవ్ చేయడానికి ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలి అనేసి చాలా ఆరాయిచీలు చేసిన తర్వాత తెలిసిందనమాట. ఇలా రిమూవ్ చేయాలి అని చెప్పేసి. ఈజీగానే రిమూవ్ చేయొచ్చు. బట్ కొంచెంసేపు కన్ఫ్యూషన్ అయిపోయాను. ఎలా రిమూవ్ చేసుకోవాలి అని చెప్పేసి. ఆ తర్వాత చూస్తే ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. బట్ అప్పుడప్పుడు రిమూవ్ చేస్తూ ఉంటే బాక్స్ పోతుంది కాబట్టి ఇలా ఇచ్చారు. మనం అప్పుడప్పుడు డబ్బులు తీయకుండా సేవ్ చేయడానికి ఇది ఒక మంచి ట్రిక్ అనే చెప్పాలి. డబ్బులు వేయడానికి మాత్రమే ఇక్కడ హోల్డ్ ఉంటుంది. డబ్బులు తీయడానికి ఉండవు. సో డబ్బులు తీయాలంటే ఇలా బాక్స్ ని ఓపెన్ చేసి తీసుకోవాలి. అది అప్పుడప్పుడు తీయకుండా డబ్బులు మొత్తం ఫుల్ అయిన తర్వాత తీసుకుంటే మనకి కూడా మంచిగా ఉంటుంది. సో నేనైతే మనీ సేవ్ చేయడానికి ఇలా మనీ బ్యాంక్ అయితే తీసుకునేసాను. మీకు కావాలి అంటే తీసుకోండి. ఇవి బాగా యూస్ అవుతుంది. 1 lakh రూపీ దీంట్లో సేవ్ చేయగలుగుతాము అని తెలిస్తే మళ్ళీ నేను దీని గురించి రివ్యూ ఇస్తాను. మళ్ళీ మీరు యూస్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడే కావాలన్నా తీసుకోండి. నేను మళ్ళీ పిల్లలకి ఇది 1 lakh ఫిల్ అయిన తర్వాతే పిల్లలకి తీసి ఇవ్వబోతాను. ఇప్పటికైతే నేనైతే స్టార్ట్ చేసేసాను మనీ సేవ్ చేయడానికి. నా యూట్యూబ్ లో వచ్చిన ఫస్ట్ శాలరీలో నుంచి నేను 1000 రూపీ తీసి ఇందులో వేసుకున్నాను అనమాట. సో ఫుల్ హ్యాపీగా ఉంది ఈ మనీ బ్యాంక్ వచ్చిన తర్వాత. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అన్నిటి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. చెక్ చేసుకుని తీసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. బాయ్.